నేను ఎంవి రమణారెడ్డి, ప్రెసిడెంట్ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ. ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగుతున్నటువంటి ఆర్ట్ క్యాంప్కి క్యూరేటర్ని. సో నా ఆధ్వర్యంలో ఇది క్యూరేట్ చేయబడుతుంది. స్టేట్ గ్యాలరీ వాళ్ళు దీన్ని కంప్లీట్గా ఆర్గనైజ్ చేయడం జరిగింది. 22 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 40 మంది ఆర్టిస్టులతోటి, ప్రముఖ చిత్రకారులతోటి ఈ కళా శిబిరం అనేది ఏర్పాటు చేయబడింది. 24, 25, 26 3 రోజుల పాటు ఈ కళా శిబిరం జరుగుతుంది. అండ్ 27వ తేదీ నాడు ఇక్కడ వేసినటువంటి పెయింటింగ్స్ అన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిస్టులు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పెయింటింగ్లు వాళ్ళ స్వంత ధోరణిలో వేయడం జరిగింది. ఇక్కడ సామాజిక స్పృహ కలిగినటువంటి, దేశభక్తిని క్రియేట్ చేసేటువంటి, ప్రకృతి మీద ఉన్న ఆరాధాన్ని తెలిపే విధంగా ఎన్నో రకాల థీమ్స్ పైన ఇక్కడ ఈ పెయింటింగ్స్ వేయడం జరుగుతుంది. తిరుపతి అండి, ఆర్టిస్ట్. నేను హైదరాబాద్ బేస్ అండి. ఈరోజు మనం ఇక్కడ ఈ ఆర్ట్ క్యాంప్ ఏదైతే జరుగుతుందో ఇది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ 22nd యానివర్సరీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక ఆర్ట్ క్యాంప్ అండి ఇది. దీంట్లో యంగ్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు మొత్తం కలిపి ఒక 40 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారండి ఇక్కడ. ఇది ఒక అద్భుతమైన యంగ్ జనరేషన్కి ఇది ఒక అద్భుతమైన అవకాశం. సీనియర్స్ తోటి మింగిల్ అయ్యి, తర్వాత అలాగే జూనియర్స్, సీనియర్స్ కలిసి చేస్తున్నటువంటి ఒక పెయింటింగ్ క్యాంపు అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. అరుదైన ఇలాంటి అవకాశాన్ని అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ, తర్వాత ఎంథూసిస్టులు కానీ, ఆర్ట్ కలెక్టర్స్ కానీ, తర్వాత ఆర్ట్ లవర్స్ వచ్చి విజిట్ చేసి తప్పక విజిట్ చేయండి. ఇట్ ఈస్ ఏ గుడ్ ఆపర్చునిటీ.
థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ అరేంజింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ క్యాంప్స్. సో Thank you. జనరల్గా అంటే మీరు Thank you ఏ very much. కాన్సెప్ట్స్ మీద ఇది అనుకుంటున్నారు? ఇప్పుడు ఆర్ట్ అంటే డిఫరెంట్ ఉంటాయి. సమాజంలో జరిగే మంచి చెడులు అవ్వచ్చు, వాటి మీద, లేకపోతే వాతావరణం మీద, లేకపోతే అది వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుందండి. ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక్కొక్క దానికి రెస్పాండ్ అవుతూ ఉంటాడు. సొసైటీలో చాలా ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా గాడ్ మీద సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలా ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు ఈ పెయింటింగ్స్ని సమాజంలో ఉన్నటువంటి వాటిని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏదైతే మేల్కొల్పుతుందో, ఏదైతే వాళ్ళని ప్రేరేపిస్తుందో పెయింటింగ్ చేయడానికి, అలాంటి కొన్ని సోషల్ ఇష్యూస్ మీద అట్లా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు మై పెయింటింగ్ ఏంటంటే ఇది కంప్లీట్గా నాది కాన్సెప్చువల్ ఆర్ట్. చాలామంది కాన్సెప్చువల్ చేస్తున్నారు ఇక్కడ, తర్వాత కొన్ని రకరకాల ఇష్యూస్ మీద వర్క్ చేస్తుంటారు. సో నాది కాన్సెప్చువల్ ఆర్ట్. సో సొసైటీ రిలేటెడ్గా ఉంటుంది. ప్రతి వర్క్ కూడా కంప్లీట్గా సొసైటీలో జరుగుతున్న వాటికి ఆ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో అండి, నా పేరు అర్చన శైలేష్ గాలి. నేను హైదరాబాద్ ఆర్టిస్టే. ఈ ఆర్ట్ క్యాంపులో పార్టిసిపేట్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. 22 ఇయర్స్ ఆఫ్ యాన్యువల్ సెలబ్రేషన్స్ని సెలబ్రేట్ చేయడానికి అని చెప్పేసి ఆర్ట్ క్యాంపు రమణారెడ్డి గారు ఆర్గనైజ్ చేశారు. సో ఈ క్యాంపు ఒక 3 days వరకు ఉంటుంది. సో అందరూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఆర్ట్ వర్క్స్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులతో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అదొక మంచి అవకాశము. అందరూ ఎవరైతే ఆర్ట్ స్టూడెంట్స్ కావచ్చు, ఆర్ట్ లవర్స్ కావచ్చు, వచ్చి విజిట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దీంట్లో నా వర్క్, నేను చేసే ఆర్ట్ వర్క్ నేచర్ థీమ్ పైన చేస్తాను. దీంట్లో అన్ని చిన్న చిన్న స్మాల్ క్రీచర్స్ ఏవైతే మన ఎకోసిస్టంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయో ఆ క్రీచర్స్ని నేను నా ఆర్ట్ ద్వారా చూపిస్తున్నాను. నేను చేసేది పెన్ డ్రాయింగ్స్ ఆన్ క్యాన్వాస్. థ్యాంక్ యూ.
పేరు రమణి మైలవరపు అండి. నేను ఫోటో పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ని. పెర్ఫార్మెన్సెస్ చేస్తా, ఇంకా పెయింటింగ్ కూడా చేస్తాను. లాస్ట్ 20 years నుంచి పెయింటింగ్ చేస్తున్నాను. జేఎన్ఎఫ్ఏలో చదివాను నేను మాస్టర్స్. తర్వాత లండన్ కూడా వెళ్ళొచ్చాను. నేను పెయింటింగ్ అబ్స్ట్రాక్ట్స్ లో చేస్తా, యాక్రిలిక్ మీడియంలో. సో ఈరోజు స్టేట్ గ్యాలరీ వాళ్ళు నిన్న ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేశారు. రమణారెడ్డి గారు, స్టేట్ గ్యాలరీ వాళ్ళు అందరూ కలిసి. సో ఈ క్యాంప్లో 42 మంది వరకు ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ వాళ్ళ స్టైల్లో పెయింటింగ్ చేస్తారు. ఇక్కడికి వచ్చి పెయింటింగ్ చేయడము నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మైండ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. మనకు కావాల్సింది మన స్టైల్ ఇక్కడ పెయింట్ చేయొచ్చు. ఆర్టిస్టులను అందరినీ కలుస్తూ ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఇక్కడ పెయింట్ చేస్తున్నాము. ఇట్లాంటి క్యాంప్స్ ఇంకా ముందు జరుగుతుండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.